పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వాన హైదరాబాద్ మహానగరాన్ని కమ్మేసింది. నిన్నటి నుంచి మొదలైన ఈ వాన జోరు ఏమాత్రం తగ్గలేదు. సాయంత్రం కాస్త గ్యాప్ ఇచ్చినా అర్ధరాత్రి దాటాక మళ్లీ తన ప్రతాపాన్ని చూపించింది. ఉదయాన్నే నిద్రలేచి ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. మరీ ముఖ్యంగా భాగ్యనగరం, హైదరాబాద్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి నుంచి సిటీ వ్యాప్తంగా ముసురు వాన దంచి కొడుతోంది. ఎక్కడ చూసినా దట్టమైన మేఘాలు కమ్ముకొని చిరుజల్లులతో మొదలైన వాన ఆ తర్వాత కంటిన్యూస్ గా మారింది. సాయంత్రం పూట కాసేపు వాన కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ప్రజలకు కాస్త ఊరటనిచ్చినా రాత్రి అయ్యేసరికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా నిలిచిన నీరు, ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. షేక్పేట, లింగంపల్లి, మల్కజ్గిరి, అమీర్పేట ఇలా నగరంలోని అన్ని జోన్లలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నగరంలో రానున్న కొన్ని గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా ముసురు వాన తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోనూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రానున్న కొన్ని రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి చూస్తే బంగాళాఖాతంలో పుట్టిన ఈ అల్పపీడనం తెలుగు రాష్ట్రాలను మరోసారి నీటి ముంపు భయాల్లోకి నెట్టింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా ముసురు వాన, మరోవైపు రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో జీహెచ్ఎంసీ సిబ్బంది 24 గంటలకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.